నాసిక్ టీసీఎస్లో మత మార్పిడుల వ్యవహారం చూసాం, ఆ తర్వాత లైంగిక వేధింపుల వ్యవహారం కూడా చూసాం. ఇవన్నీ కూడా మర్చిపోకముందే పూణే విప్రోలో సతీష్ గారు రీసెంట్ గా చాలా దారుణమైన ఘటన ఇది. అంటే ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఇటువంటిది జరుగుతోంది, ఇది ఏమన్నా యాదృచ్ఛికమా లేకపోతే ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూణే విప్రోలో ఒక మాజీ ఉద్యోగి ఒకరు మేనేజర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే తీవ్ర ఒత్తిడికి గురి చేశారు, ఇస్లాం మతంలోకి మారండి అని చెప్పి ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక రిజైన్ చేశారు అని చెప్పేసి. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జరుగుతున్న ఈ విపరీత ధోరణి, మొన్న నాసిక్ టీసీఎస్, ఇప్పుడేమో పూణే విప్రో, ఏమంటారు? నాసిక్ టీసీఎస్ వ్యవహారం ఎంత సంచలనమైందో మనం చూసాం. నాసిక్ టీసీఎస్ వ్యవహారానికి సంబంధించి అసలు ఐటీ కంపెనీల్లో మనం అనుకున్నట్టుగా ఉండదు అంటూ నేను ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే, నేను ఇండివిజువల్ నా ఫేస్బుక్ పేజీ ఒక పోస్ట్ పెడితే దానిని అది ఇమేజిన్ ఆర్ నాట్ 8 లక్షల మంది చూశారు సార్. 8 lakhs. అంటే ఇష్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. నేనేం పెట్టాను, టీసీఎస్ కంపెనీది వివరణ ఏదో ఇస్తోంది, జరిగింది ఏంటి ఘోరం అనేది ఒకటి పెట్టి, అసలు ఐటీ కంపెనీలో మనం అనుకున్నట్టుగా ఉంటుందా, ఏం జరుగుతుంది అన్న దాని మీద పెట్టాను నేను. దానికి మద్దతుగా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ పాజిటివ్గా పెట్టారు. మీరు కరెక్ట్ పెట్టారు, కరెక్ట్ చెప్పారు సతీష్ గారు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన టీసీఎస్లో జరిగిన తర్వాత టీసీఎస్ దీన్ని సీరియస్గా తీసుకున్నాం అది ఇది అని చెప్పి అంతా అడవడయింది, దాని మీద కేసులు నమోదయ్యి అంతా జరిగింది. సేమ్ విప్రోలో కూడా నువ్వు ఇస్లాంలోకి మారాలని బాస్ ఒత్తిడి చేశాడు, అట్టుకోలేక రాజీనామా చేశానని పూణే విప్రో మాజీ ఉద్యోగిని ఫిర్యాదు చేసింది, వేధింపులకు తావలేదని విప్రో చెప్తోంది. కానీ ఈ పెద్ద కంపెనీలు, ఐటీ కంపెనీలు మనం అందరం అనుకుంటాం కదా, చాలా లావిష్గా ఉంటాయి, 2 రోజులు వీకెండ్ సెలవులు ఉంటాయి, వీళ్ళకి ఎప్పటికప్పుడు వీకెండ్ పార్టీస్ ఉంటాయి, మంచి ఆకర్షణీయమైన శాలరీస్ ఉంటాయి అంటారు కదా. కానీ ఇప్పటికీ కూడా నేను ఓపెన్గా చెప్తున్నా, ఐటీ కంపెనీల్లో ఉమెన్ డిస్క్రిమినేషన్ హై లెవెల్. ఉమెన్ని క్యాస్ట్ పరంగా, క్రీమ్ పరంగా డివిజన్ చేసి చూడటం అనేది హై లెవెల్. ఎవరైతే పై లెవెల్లో ఉండే మేనేజర్స్, పై లెవెల్లో ఉండే లీడ్స్, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద వచ్చే సిబ్బందిని మామూలుగా టార్చర్ చేయరు, మామూలుగా చేయరు. ఇండైరెక్ట్గా కులం మీద ప్రస్తావించడం, కుల ప్రస్తావనలు తేవటం, కమ్యూనిటీ యాంగిల్లో వ్యతిరేకంగా మాట్లాడుతుండటం,